హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణి తేజస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో నామినేషన్స్ జరిగాయి కదా, సో దాని గురించి మాట్లాడుకునే ముందు యష్మికి స్పెషల్ పవర్ ఒకటి ఇచ్చారు. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అదే ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళల్లో నుంచి ఒకరిని సేవ్ చేసి అండ్ నామినేట్ అవని వాళ్ళ నుంచి నేరుగా ఒకరిని సేవ్ చేయమని నామినేట్ చేయమని చెప్పారు కదా. సో దానికంటే ముందు ఏం జరిగిందంటే లైవ్లో యష్మిని బిగ్ బాస్ పిలిచారనమాట. పిలిస్తే ఆవిడకి అర్థం కాకుండా వెళ్ళి, అంటే ఫైనల్గా నేను కూడా నామినేషన్స్లో ఫైనల్ నామినేషన్సా అన్నట్లుగా వెళ్ళి ఆవిడ నుంచున్నారు. అక్కడ ఏం చెప్పారంటే, నేను 2 చీఫ్స్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది క్లియర్ అండ్ ఎవిడెంట్. ఎట్లీస్ట్ నా ముందు గెలవలేకపోయారు 2 చీఫ్లు అని చెప్పారనమాట. చెప్పి నేను నా క్లాన్ లీడ్ చేస్తున్నా కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోతుంది, నేను గెలిచాను కాబట్టి, సో వాళ్ళిద్దరు నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆవిడ ఒక చీఫ్ అవ్వటానికి కారణమే వాళ్ళు కదా. నిఖిల్ అండ్ నైనిక సపోర్ట్ చేయబట్టే, వాళ్ళు సెలెక్ట్ చేయబట్టే ఆవిడ టీంలో ఒక చీఫ్ అయ్యింది. బట్ ఇప్పుడు వచ్చేసి ఆ చీఫ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు ఎంత గొడవ పడ్డారు, ఎంత గొడవ జరిగింది. సోనియా ఆర్గ్యూ చేయటం కానీ, అందరినీ వద్దని, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అందరినీ వద్దని చెప్పి బేబాకని అండ్ శేఖర్ భాషా గారిని, అఫ్రీదీని, వీళ్ళందరినీ ఎందుకు సెలెక్ట్ చేయలేదు, యష్మిని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశారు చీఫ్గా అని సోనియా ఫస్ట్ స్టార్టింగే గొడవ జరిగింది కదా. సో అప్పుడు చాలా పెద్ద గొడవ అయితే జరిగింది. ఎందుకు? యష్మి గురించి. నైనిక అండ్ నిఖిల్కి సోనియా గొడవ పడింది. అంత గొడవ జరిగిన తర్వాత ఆవిడ ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ చీఫ్ అయ్యేసరికి అసలు ఆ కన్సర్న్ కూడా లేకుండా, వాళ్ళ వల్లే నేను చీఫ్ అయ్యాను అని ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఆవిడ నేరుగా నేను వీళ్ళని నామినేట్ చేస్తున్నా, వాళ్ళు గెలవలేకపోయారు కాబట్టి అని చెప్పారు. ఈవిడి అక్కడ పర్ఫార్మెన్స్ ఏం లేదు, టాస్క్లు ఏమి ఆడలేదు. సో ఆ టీంలో ఉన్న వాళ్ళు ఆడటం వల్ల బెటర్ స్ట్రాటజీ యూజ్ చేశారు కాబట్టి ఆ టీంలో ఉన్న వాళ్ళు కొంచెం పర్ఫామ్ చేయటం వల్ల ఈవిడ గెలిచారు. బట్ ఈవిడేదో చాలా స్ట్రాంగెస్ట్ అయిపోయినట్టు, నేను చాలా స్ట్రాంగ్, సో వీళ్ళు వీక్ కాబట్టి నేను నామినేట్ చేయాలనుకుంటున్నానని చెప్పి చీఫ్ని నామినేట్ చేయాలనుకున్నారు. బట్ అదైతే ఈ ఎపిసోడ్లో అయితే మనకు వేయలేదు. ఆవిడ అలా చెప్పేసిన తర్వాత అక్కడికి వెళ్ళి నామినేషన్స్ పాయింట్స్ దగ్గర అక్కడ నుంచొని చెప్పిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ మరి యష్మిని ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నైనికాకి కన్ఫెషన్ రూమ్లో మనకి టాస్క్లు అలాట్ చేశారు కదా అప్పుడు. సో నైనికాకి ఎక్కువ టాస్క్లు, నైనికా గ్రూప్కి ఎక్కువ టాస్క్లు ఇచ్చేశారు. ఆల్రెడీ నెగిటివిటీ ఉంది అని ఇంకా యష్మిని సేవ్ చేయాలనుకుంటున్నారేమో. ఆల్రెడీ మనం సండే సాటర్డే ఎపిసోడ్లో కూడా యష్మిని వాళ్ళు హ్యూమిలియేట్ చేశారని చెప్పి వాళ్ళు అంత ఫీల్ అవుతున్న డస్ట్బిన్లో తీసి మళ్ళీ బయట వేశారు. అండ్ తిన్న బౌల్స్ కూడా అక్కడ పడేశారు. అవన్నీ గొడవ అయితే నాగార్జున సార్ కూడా అక్కడే ఉండి చూసి వాళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది. బట్ యష్మిని ఒక మాట కూడా అనలా, ఇది టాస్క్ కదా అన్నట్లు అన్నారు. బట్ టాస్క్ ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే, టాస్క్ అంటే అందరూ టాస్క్ అర్థం కావట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కరు నామినేట్ చేసుకుంటున్నారు కదా. నాకేమనిపిస్తుందంటే, టాస్క్ అంటే ఇప్పుడు హౌస్కి సంబంధించిన క్లీనింగ్ కానీ, అది కిచెన్ డ్యూటీ కానీ అవన్నీ చేయటం కదా. బట్ వీళ్ళు పర్సనల్గా తినేసి ప్లేట్స్ ఎక్కడో పెట్టేసి తిన్నవన్నీ బాటిల్ డస్ట్బిన్లో తీసి మళ్ళీ పైనేసి ఆల్రెడీ అంత వర్క్ ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ అలా చేయటం అనేది అసలు అది టాస్క్లో భాగం కదా. ఇప్పుడు తినేసిన ప్లేట్ అయినా మనం ఇంట్లో అయినా సరే తినేసిన ప్లేట్ అక్కడే వదిలేయం కదా, తీసుకెళ్ళి షింక్ దగ్గర పెడతాము. కనీసం అక్కడ కూడా పెట్టకుండా మీరు చేయలేదు, మేము ఎంజాయ్ చేస్తున్నామంటే అది కావాలనే చేసినట్టు కదా. సో ఆ టాపిక్ గురించి కూడా యష్మిని అసలు ఒక మాట కూడా అడగలేదు. సాటర్డే సండే ఎపిసోడ్స్లో ఒకసారి కూడా నాలుగుసారి కూడా అడగలేదు. బట్ సో ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ టీము అదేం మెన్షన్ చేయలేదేమో. ఎందుకంటే ఈవిడ ఇలా ఇవ్వటం వల్లే కంటెంట్ బాగా వస్తుంది కదా, సో కొంచెం బాగుంది, గొడవలు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారేమో. అండ్ ఇట్లా యష్మి అలా నామినేట్ చేయాలనుకునే విషయం కనుక వేస్తే ఇంకా
చీఫ్స్ని ఇద్దరిని నామినేట్ చేయాలనుకునే విషయం ఎపిసోడ్లో వేస్తే కనుక ఇంకా నెగిటివ్ అవుతుంది అనుకున్నారేమో. ఫస్ట్ ఆవిడైతే వెళ్ళి నామినేషన్స్ నావి ఇవి అని చెప్పేశారు. బట్ ఆ తర్వాత ఆవిడ చెప్పిన తర్వాత బిగ్ బాస్ చెప్పేసిన తర్వాత అయిపోయాక యష్మి మీరు ఆగండి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆవిడ ఆ సీట్లోకి వెళ్ళి నుంచుంటే కూడా మీరు కూర్చోండి అని చెప్పి అప్పుడు స్పెషల్ పవర్ గురించి అనౌన్స్ చేశారు. ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళ నుంచి ఒకళ్ళని సేవ్ చేసి నామినేషన్స్లో లేని వాళ్ళని ఒకళ్ళని నేరుగా నామినేట్ చేయమని ఇచ్చారు. బట్ ఎందుకో బిగ్ బాస్ టీం వాళ్ళు యష్మిని బాగా కవర్ చేస్తున్నారు, ఎంతవరకు పాజిటివే చూపించాలనుకుంటున్నారు అని నాకు అనిపిస్తుంది. అది ప్లే చేయలేదు కాబట్టి, ఎపిసోడ్లో యాడ్ చేయలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈరోజు నామినేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అఫ్కోర్స్ అందరూ ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగే నామినేషన్స్తో స్టార్ట్ అయింది కదా. ప్రేరణ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేసింది. ఏమని రీజన్ చెప్పారు, లంచ్ టైంకి రాలేదు, ఆల్రెడీ అప్పుడు నేను బేబాక్ని కూడా అడగటం జరిగింది లంచ్ చేయలేదు అని, బట్ ఆవిడ నాకు ఇంట్రెస్ట్ లేదు చేయలేదు అని చెప్పారు. ఒకవేళ బేబాక్ ఉండుంటే కనుక బేబాక్ని నామినేట్ చేసేదాన్ని, బట్ బేబాక్ లేదు కాబట్టి ఆ తర్వాత మీ టీంకి నువ్వే చీఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కాబట్టి సో నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్పారు. బట్ అక్కడైతే టైం లేదు కదా. నిఖిల్ ఏం చెప్పారు, బట్ అయితే అక్కడ టైం లేదు, సోఫాలోనే ఉన్నాము అండ్ యాక్టివిటీ ఏరియాలో ఉన్నాము, అక్కడ నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాము, సో అంత టైం లేదు కదా. అంత టైం లేనప్పుడు కూడా రెడీ అవటం మానేసి వచ్చి మధ్యలో సీత వచ్చి హెల్ప్ చేసిందంట. అదే అందరూ రెడీ అయి కూర్చుంటే కూడా వచ్చి ఆవిడ ముందు ఫుడ్ ప్రిపేర్ చేసి బేబాక్ చేయనంది కాబట్టి ఇంకా ఆవిడని కన్విన్స్ చేయాలనుకున్న. ఆల్రెడీ నిఖిల్కి బేబాక్కి సోనియా గురించి ఆర్గ్యూ జరుగుతూ ఉంది కదా, ఆవిడ గొడవ వేసుకుంటూ ఉన్నారు సోనియా గురించి నిఖిల్తో. సో ఇంకా ఆవిడని కన్విన్స్ చేయలేని టైంలో ఇంకా సీత హెల్ప్ చేసింది అనుకుంటా. సో అది మనకి ఎపిసోడ్లో చెప్పారు కదా, సీత వచ్చి హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ అని. బట్ అది లేట్ అయ్యింది అని చెప్పారు. అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ప్రేరణ నిన్న జరిగిన దాని గురించి తప్ప నాకు ఇంక వేరే పాయింట్ లేదని అంటే సో యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళారు కదా. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ సీతాను నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ చెప్పిన రీజన్ ఏంటంటే సీత ఆల్రెడీ వచ్చి మన నామినేట్ చేస్తుంది కదా ప్రేరణని. నామినేట్ చేసినప్పుడు సీత చెప్పాలనుకున్న పాయింట్స్ నన్ను చెప్పనివ్వలేదు, నేను చెప్పాలనుకున్న పాయింట్స్ నువ్వు చెప్పనివ్వలేదు, నువ్వు చెప్పిన పాయింట్సే మాత్రమే నీ పెట్టేసిన తర్వాత నీకు ఫ్రీ అయిపోయింది అనుకుంటున్నావు కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలనుకోవట్లేదు. సో ఇప్పుడు నేను చెప్తున్నా అదే నువ్వు చెప్పిన తర్వాత సో అప్పుడు ప్రేరణ ఏం చెప్పారు, నువ్వు హర్ట్ అయ్యాను అని చెప్పావు, నీకు లైట్గా నువ్వు నీ ఫీలింగ్ చెప్పేసిన తర్వాత ఇంక నీ హార్ట్ లైట్ అయిపోద్ది, నువ్వు ఊరుకున్నా, అంతేగాని ఇంకా ఎదుటి వాళ్ళు చెప్పేది నువ్వు వినట్లేదు, నువ్వు ఫస్ట్ విను అని చెప్పి అదే నేను చెప్పేది కూడా నువ్వు వినట్లేదు అని చెప్పారు కదా. నెక్స్ట్ ఆవిడ మీకు టాస్క్లు అంటే ఏం అర్థం కావట్లేదు, అసలు బిగ్ బాస్ యాక్చువల్గా టాస్క్ ఏంటి, మీకు టాస్క్ అంటేనే క్లారిటీ లేదు, యాక్చువల్గా టాస్క్ ఏంటి, యాక్చువల్గా మీకు టాస్క్ అంటే క్లారిటీ లేదు, అర్థం కాలేదు అసలు టాస్క్ గురించి. టాస్క్ అంటే గేమ్స్ ఆడటమే కాదు, అన్నీ ఉంటాయి, అది రెస్పాన్సిబిలిటీ అంటే వేరు. సో అందరం కలిపి వర్క్ చేసుకోవటం వేరు, బట్ టాస్క్ వేరు, అదేమీ రెస్పాన్సిబిలిటీ కాదు కదా, మేము కూడా చేయాలి అది వీళ్ళందరూ మేము మాత్రమే ఎందుకు చేయాలి, ఎక్కువ వర్క్ అయిపోయింది అని చెప్పి అందరు పాయింట్స్ రేస్ చేశారు కదా. సో అందరం కలిసి అనుకొని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి చేయటం వేరు, బట్ అది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. ఏమని మేము విన్ అయ్యాం కాబట్టి బిగ్ బాస్ ఇచ్చారు, సో మీరు దాన్ని అది టాస్క్ కదా, టాస్క్ లాగా మీరు తీసుకోలేదు, పర్సనల్గా తీసుకున్నారు అని చెప్పి ఆ పాయింట్ చెప్పారు. అండ్ డస్ట్బిన్ గురించి చెప్తూ నేను డస్ట్బిన్లో వేసాను, నాకు హ్యూమిలేటింగ్గా అనిపిస్తుంది, నీకేంటి ప్రాబ్లం అన్నట్టు ఆవిడ వర్షన్ ఆవిడ చెప్పారు కదా, ప్రేరణ చెప్పారు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఈగో అనేది అదే స్టార్టింగ్ నుంచి కూడా నువ్వు అలా తీసుకొస్తున్నావు, ఈగో సుపీరియారిటీ అవి తీసుకొచ్చావు, అదే ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేశారు కదా సీత ఆల్రెడీ లాస్ట్ నామినేషన్స్లో.
సో ఆ పాయింట్ చెప్పి ఆ స్టార్టింగ్ నుంచి కూడా ఆ పాయింట్స్ తీసుకొస్తున్నావు అని చెప్పి ప్రేరణ బాగానే చెప్పారు. ఆవిడ చెప్తుంటే కూడా నాకు గేము నిజంగానే అది టాస్క్ కదా, సో వీళ్ళు చెప్పిందంతా టాస్కే అది వీళ్ళు చెయ్యమని వదిలేసింది అంతా టాస్క్ కదా, నిజంగానే వీళ్ళు చెయ్యాలి కదా అనిపించింది నాకు. బట్ ఇక్కడ సీత చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. ఏమని చెప్పారంటే ఆల్రెడీ మనం చూసాం కదా ఎపిసోడ్లో ఆదిత్య గారు టవల్ యూజ్ చేశారని ప్రేరణ పెద్ద గొడవ చేసి ఆయన ఎన్నిసార్లు సారీ చెప్తున్నా కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. బట్ అది చాలా టైం ప్రొలాంగ్ చేస్తూ బిగ్ బాస్ని టవల్ అడిగి మరీ తీసుకున్నారు. ఆయన వచ్చి సారీ చెప్పాను, అయినా నాకు ఇంకా అంటున్నావు అని చెప్పి పోనీ నాకు ఏదైనా పనిష్మెంట్ ఇస్తావేమో ఇవ్వు, అంత చాలా గొడవ చేశారు కదా. సో ఆ పాయింట్ని ఇక్కడ సీత తీసుకొచ్చి చెప్పారనమాట. ఆదిత్య గారిని టవల్ యూజ్ చేసుకున్నప్పుడు నీకు అది నచ్చలేదు, ఆదిత్య గారి గురించి టవల్ యూజ్ చేసిన దాని గురించి నీకు ఎలా అయితే అనిపించిందో, ఇప్పుడు నువ్వు డస్ట్బిన్లో పడేసింది తీసి మళ్ళీ అక్కడ పెట్టి అది పడేయటం కూడా నాకు అలాగే అనిపించింది. సో అప్పుడు నీకు ఇది కరెక్టు, డస్ట్బిన్లో తీసి బయట పెట్టడం అనేది నీకు కరెక్ట్ అన్నప్పుడు మరి ఆదిత్య గారు యూజ్ చేసిన టవల్ నువ్వు ఉతుక్కొని వాడుకుంటే సరిపోయిద్ది కదా. నీకు అక్కడ నీ పాయింట్ కరెక్ట్ అయినప్పుడు మరి అక్కడ అదెందుకు అంత ఆర్గ్యూ చేసావు, అంత గొడవ చేసావు, మరి నువ్వు అది సింపుల్గా యూజ్ చేసేసుకోవాల్సింది కదా, ఉతుక్కొని ఎందుకు గొడవ చేసావు, అప్పుడు నీకు అది కరెక్టు, అది నీకు రాంగ్ కాదు అనిపించినప్పుడు అది కూడా కరెక్టే కదా అని చెప్పి ఆవిడ పాయింట్ చాలా బాగా చెప్పారు. చాలా వావ్ సీత చాలా బాగా మాట్లాడుతుంది అనిపించింది, చాలా బాగా చెప్పింది అనిపించింది ఆ పాయింట్ నాకు. అండ్ టాస్క్ గురించి క్లారిటీ లేదని చెప్పారు కదా, టాస్క్ గురించి మాకు క్లారిటీ ఉంది. సో అందుకనే మేము వాళ్ళ పాయింట్ అంటే మేము చేసాము, మా టాస్క్ మేము చేసాము, బట్ మీరు అలా తీసుకెళ్ళి ఎక్స్ట్రా చిరాకు చేయటం అనేది ఆ డస్ట్బిన్లో పడేసి తీసుకురావడం, బయట ఎక్కడో పడేసిన కప్స్ అన్నీ తీసుకొచ్చి వీళ్ళకి అడగాలి అని అంటాం, అది టాస్క్ కాదు కదా, నాకు క్లారిటీ ఉంది, మీకే క్లారిటీ లేదు టాస్క్ గురించి అని చెప్పి ఆవిడ ఆ పాయింట్కి కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈగో అనే పాయింట్ కూడా తీసుకొచ్చింది మీరు ఆ రోజు సాటర్డే ఎపిసోడ్లో, నాగ్ సార్ ముందు ఆ పాయింట్ మీరు తీసుకొచ్చింది, నేనేమి ఇప్పుడు తీసుకురాలేదు అని చెప్పి ఆ పాయింట్ చెప్పారు. అండ్ సీత ఇంకా నాకు తప్పు అనిపిస్తే 100 మెంబర్స్ నా ముందు 100 మంది నుంచొని అది రైట్ అని చెప్పినా నాకు తప్పు అనిపిస్తే నేను ఒక్కదాన్నే తప్పు వైపు నుంచున్నా కూడా అది నాకు తప్పే అని చెప్పి ఆవిడ పాయింట్ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో ఇక్కడ నాకు సీత డిఫెండ్ చేసుకున్న విధానం అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగా చెప్పుకున్నారు, ఆవిడ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు, నాకు అన్నీ కరెక్ట్ అనిపించింది. సోనియా అదే ప్రేరణ మాట్లాడేటప్పుడు కూడా నాకు ఓకే టాస్కుల గురించి చెప్తున్నప్పుడు ఓకే టాస్క్ నిజంగానే అది టాస్క్ కదా అనిపించింది. బట్ సీత మాట్లాడుతున్నప్పుడు కూడా ఓ అవును కదా టవల్ గురించి అలా చేశారు కదా, కరెక్ట్ పాయింట్ పట్టుకుంది, బాగుంది, బాగా అడిగారు, అప్పుడు మరి ఈవిడిది రాంగే కదా, అప్పుడు ఆయన రాంగ్ అన్నప్పుడు అని నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ మణిని నామినేట్ చేశాడు. ఇది మాత్రానికి చాలా అన్ఫేర్, అసలు నిజంగానే మణి లాయల్గా లేరు నాకు అనిపించింది. ఆల్రెడీ లాస్ట్ సండే ఎపిసోడ్ అప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది, పృథ్వీ చెప్పిన పాయింట్ ఇప్పుడు ఆ పాయింట్ రేస్ చేస్తారేమో నామినేషన్స్లో అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సండే నైనిక వచ్చేసి మనీని ట్యాగ్ ఇచ్చారు కదా, అన్ట్రస్ట్ వర్తి అని ట్యాగ్ ఇచ్చారు. ట్యాగ్ ఇచ్చినప్పుడు చెప్తే ఆయన మనీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను బెస్ట్ ఆఫ్ ది సర్వైవల్లోకి వెళ్ళాలనుకున్నా, సో అందుకే నేను అందరినీ ముగ్గురు చీఫ్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాను, ఆ పాయింట్ చెప్పారు కదా. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అది కాదు అని చెప్పి నైనిక చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ రేస్ చేశారు పృథ్వీ, చాలా కరెక్ట్ పాయింట్ పెట్టారు మనీకి. ఏంటంటే ఆల్రెడీ చీఫ్స్ అందరూ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత యష్మి టీంకి నైనికా టీంకి గొడవ ఫైట్ జరిగేటప్పుడు టాస్క్ జరిగేటప్పుడు వాళ్ళిద్దరికి టాస్క్ జరిగేటప్పుడు అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కదా, గెలిచిన టీంలోకి ఒకరిని నిఖిల్ టీంలో నుంచి ఒకరిని తీసుకునే అవకాశం వస్తుంది అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కదా. అప్పుడు ఆ తర్వాత మణి వెళ్ళి నైనికాని అడిగాడంట, ఏమని
ఇన్ కేస్ ఒకవేళ మీరు గెలిస్తే కనుక నన్ను తీసుకోండి అని అడిగాడంట. ఆల్రెడీ మనం వీడియోలో కూడా చూసాము ఏమని, నిఖిల్ విష్ణు నామినేషన్స్ విష్ణు నిలబడితే అక్కడ ఎవరు నన్ను పిక్ చేయలేదు, అట్లీస్ట్ నువ్వన్నా పిక్ చేస్తావు అనుకున్నాను అని చెప్పి నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ విష్ణుప్రియ అడిగింది కదా. సో మణికంఠ కంటే తక్కువ నేను, మణికంఠ అంత కూడా లేదా అని చెప్పి ఆల్రెడీ అక్కడ అడగడం జరిగింది. అప్పుడు నిఖిల్ ఎమోషనల్ కూడా అయ్యారు, ఎందుకు నేను తీసుకోలేదు, మణిని ఎందుకు తీసుకున్నాను అనే రీజన్ చెప్పారు కదా. అప్పుడు ఏం చెప్పారు ఆయన, మణిని నేను తీసుకోకపోతే ఇంకెవ్వరు తీసుకోరు, సో ఆయన ఆల్రెడీ మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నారు, చాలా లోలో ఉన్నాడు కాబట్టి సో ఆయన కంపల్సరీగా నేను తీసుకోవాలి, సో ఇంకా నేను తప్ప వేరే ఆప్షన్ లేదు, ఇంకెవరు తీసుకోరు కాబట్టి నేను మణిని తీసుకోవాల్సి వచ్చింది. బట్ నిన్నైతే ఎవరైనా తీసుకుంటారు కాబట్టి నేను నిలబడలేదు అని చెప్పి కొంచెం అక్కడ ఆయన ఎమోషనల్ కూడా అయ్యారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మణిని నిఖిల్ తీసుకున్నాడు, చాలా జెన్యూన్గా హార్ట్ఫుల్గా తీసుకున్నాడు. ఆయన పాపం ఇంకెవరు తీసుకోరని చెప్పి ఆయన తరపు నుంచి ఆలోచించి తీసుకున్నారు. సో అక్కడ నిఖిల్ టీంలో అప్పటికి మణిని తీసుకునే టైంకి నిఖిల్ అండ్ బేబక్క అండ్ మణియే వచ్చారు. తర్వాత వీళ్ళు ఆల్రెడీ నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా బేబక్క అండ్ మణి వీళ్ళిద్దరూ టాస్క్స్ కొంచెం ఆడతారో లేదా అని చెప్పి కూడా అబ్బాయి అండ్ పృథ్వీ ప్రేరణ వీళ్ళని తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళు ఈ టీంలో రాకపోయి ఉండొచ్చు. సో వీళ్ళని తీసుకోవటం వల్లే ఆవిడ బేబక్క ఆల్రెడీ ఇండివిజువల్గా వచ్చారు ఆవిడంతటా ఆవిడే, బట్ మణిని తీసుకున్నారు. సో ఇద్దరిని తీసుకుంటే కంపల్సరీగా ఇంకొక ఇద్దరో ఒకళ్ళో వెళ్ళాలి కాబట్టి ఒక్కళ్ళమే వెళ్ళినా ఇద్దరమే వెళ్ళినా కూడా అంత స్ట్రాంగ్ టీం ఏం అవ్వదు కదా అని చెప్పి అబ్బాయి అండ్ పృథ్వీ కూడా యష్మి టీంలోకి వెళ్ళుండొచ్చు. సో అంత రిస్క్ తీసుకొని సో ఇప్పుడు ఆయన తీసుకోవటం వల్లే వాళ్ళు రాలేదో ఏమో రీజన్ అయితే తెలియదు, కానీ నాకైతే అలా అనిపించింది. సో వాళ్ళు ఇంకా ఈ టీం కొంచెం వీక్గా ఉంది కదా, సో లేడీ అండ్ మణి కూడా అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు, సో వీళ్ళ టీంలోకి వెళ్తే కూడా మనం విన్ అయ్యే అవకాశం అయితే ఉండదు కదా అని చెప్పి అబ్బాయి అండ్ పృథ్వీ కూడా యష్మి టీంలోకి వెళ్ళుంటారని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళని తీసుకోవటం వల్లే ఈయన టీము ఇంకా ఫైనల్గా కూడా సోనియా ఇంకా మిగిలిపోయింది కాబట్టి ఆ టీంలోకి వచ్చింది. సో వీళ్ళు ఈయన్ని తీసుకున్నారు, అంత నమ్మి ఈయన తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఆయన టీం వీక్గా ఉంది, 4 మెంబర్సే ఉన్నారు కాబట్టి వాళ్ళు టాస్క్లో పర్ఫామ్ చేయడానికి లేదు. బట్ ఆయన వెళ్ళి నిన్ను అన్నిసార్లు నువ్వు వెళ్ళి తీసుకునే ముందు అన్నిసార్లు కన్విన్స్ చేసి తీసుకున్నావు, నీ టాస్క్ బెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ కోసమే నేను చూసుకుంటున్నాను అని చెప్పి అయితే మణి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ బట్ ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు నిఖిల్కి ప్రాబ్లం కదా, ఇంకా వీక్ అయిపోతుంది టీము. సో నేను నన్ను నమ్మి తీసుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఇంకా పాయింట్ లేదు కదా, సో నువ్వు అక్కడ లాయల్గా లేవు అని చెప్పి పృథ్వీ పెట్టిన పాయింట్ అయితే నాకు చాలా సూపర్గా అనిపించింది, చాలా అంటే చాలా నచ్చింది, అసలు చాలా మంచి పాయింట్ పెట్టారు. అండ్ దానికి ఆయన ఏదో డిఫెండ్ చేసుకున్నారు కానీ అదైతే నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదు. మణి విషయంలో నిఖిల్ విషయంలో మణి చేయాలనుకున్నది మాత్రం కరెక్ట్ అనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నైనికాని నామినేట్ చేశారు కదా, చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు అండ్ కన్ఫెషన్ రూమ్లో కూడా నువ్వు అక్కడ మాట్లాడుండాల్సింది, ఎందుకంటే మీ టీం అందరూ సఫర్ అవుతున్నారు, బట్ అక్కడ నువ్వు మాట్లాడలేదు. అండ్ బట్ అక్కడ అడగకోకుండా వర్క్ గురించి బయటకు వచ్చిన తర్వాత వర్క్ గురించి మాట్లాడుతున్నారు. సో మీ టీం అందరికీ కూడా నువ్వు చీఫ్ కాబట్టి వర్క్ గురించి కూడా నువ్వు అక్కడ మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ నువ్వు వాళ్ళందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం అని ఇంకా సో వాళ్ళకు ఆర్గ్యూ జరిగింది కదా. సో అది పాయింటే. 2 పాయింట్లు కూడా పృథ్వీ చాలా బాగానే ఇద్దరిని బాగానే మంచి పాయింట్స్తోనే నామినేట్ చేశారనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటున్నారు కదా విష్ణుప్రియ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటూ విష్ణుప్రియ తన వర్షన్ చెప్తుందన్నమాట. ఏమని సోనియాకిను విష్ణుప్రియకి ఏదైతే గొడవ జరిగిందో సో ఫ్రెండ్షిప్ గురించి అడిగారు కదా, సో నేను ఇలా అడగటమే తప్పనిపిస్తుంది అని అంత గొడవ చేస్తుంది, అలా అడగకూడదు అంటే
మీరు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు కదా, మీరు అందరూ అక్కడ మీరు అస్తమానం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఆల్రెడీ, అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి, అవి కూడా ఆడియన్స్ చూస్తూ ఉంటారు కదా, నేను అన్నదానిలో తప్పేముంది అని అడుగుతుంది విష్ణుప్రియ పాపం ఇన్నోసెంట్గా. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో అక్కడ ఆ పాయింట్లో ఆ టైంలో నేను అక్కడ లేను, సో ఏం జరిగిందనేది నాకు తెలియదు, కానీ నాకేం అవదు, ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల నాకేం ప్రాబ్లం లేదు, అబ్బాయిని కాబట్టి నన్ను ఆవిడ అడగడు, సో మీరిద్దరికే ప్రాబ్లం, తనకి నీకు ప్రాబ్లం కదా అని చెప్పి డిస్కస్ చేశారు కదా. సో తర్వాత వచ్చేసి సోనియా ఏంటి అమ్మాయి పిచ్చేలేసింది ఏంటి అట్లా మాట్లాడుతుంది అని అంటే అమ్మాయి క్లారిటీ లేదులే అని చెప్పి అన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నామినేషన్స్ వచ్చాయి కదా, ఆఫ్రిది నిఖిల్ని నామినేట్ చేస్తూ ఆల్రెడీ ఎలాగో అందరూ చీఫ్గా ఫెయిల్ అయ్యావు అదని చెప్తున్నారుగా, సో వీక్ టీం కూడా అయ్యింది కాబట్టి నిఖిల్ని నామినేట్ చేస్తూ యాజ్ ఏ చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు, అండ్ బేబక్కి సోనియాకి క్లాష్ వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరికి కుదిరినప్పుడు కూడా నువ్వు సార్ట్ చేయలేకపోయావు, సో నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు కదా అని చెప్పి పాయింట్ చెప్పారు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అది పర్సనల్ కదా, వాళ్ళిద్దరు పర్సనల్ ప్రాబ్లం, టాస్క్కి సంబంధించి ఏం ప్రాబ్లం కాదు, టాస్క్లో గొడవల గురించి ఏం ప్రాబ్లం కాదు, ఆవిడికి ర్యాపో సెట్ అవ్వట్లేదనే గొడవ. సో ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఈయన చెప్పారు. అండ్ దానికి నిఖిల్ అది పర్సనల్ ఇష్యూ కదా, సో ఎవరి పర్సనల్స్లోని కూడా నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎవరి పర్సనల్ విషయాల్లోని కూడా యాజ్ ఏ పర్సన్గా నేను వెళ్ళైతే దూరను అని చెప్పి పాయింట్ చెప్పారు కదా. బట్ అది కూడా కాకుండా ఇంకా అది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న తర్వాత డిఫెండ్ చేసుకున్న తర్వాత నిన్న కూడా మీరు ఆల్రెడీ నాగ్ సారు వచ్చినప్పుడు అబ్బాయి మీకు ట్యాగ్ ఇచ్చారు కదా, సో ఇంకా గేమ్లోకి ఇంకా బాగా రావాలి అని చెప్పి, సో ఆ పాయింట్ అని చెప్తే ఓకే అని ఇంకా నిఖిల్ పెద్ద ఆర్గ్యూ ఏం చేసుకోవట్లేదు ఎవరితోని కూడా, బట్ ఓకే యాక్సెప్ట్ చేసి వెళ్ళి యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేశారు ఆఫ్రిది, అండ్ మీరు కేర్లెస్గా ఉంటున్నారు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు అని చెప్పి పాయింట్స్ చెప్తే చెప్పు నేను ఏ పాయింట్లో ఎక్కడ కేర్లెస్గా ఉన్నా, ఇర్రెస్పాన్సిబుల్ ఎక్కడున్నా అని ఆయన వచ్చిరాని తెలుగులో బాగానే అడుగుతున్నారు కదా. సో అడుగుతున్నప్పుడు ఎక్కడ ఏ పాయింట్లో చెప్పు అని ఎక్కడ ఏ పాయింట్లో చెప్పు అని అడుగుతున్నప్పుడు, సో హౌస్ రూల్స్ బ్రేక్ చేస్తున్నావు, నువ్వు టవల్స్ ఎక్కడ పడితే అక్కడ ఆరేస్తున్నావు, ఇంతకుముందు అది నా ఇష్టం, అది నేను ఎక్కడైనా ఆరేసుకుంటాను, నా ఇష్టం అది అని అంటున్నారు ఆయన. సో నువ్వు ఇంకా ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా నేను తీసాను అని నబీల్ చెప్తుంటే ఎప్పుడు తీసావు, అది టాస్క్, అవి చేశాను ఈ చేశానని చెప్తుంటే అది టాస్క్ అని అంటుంటే మీరు హౌస్ రూల్స్ కూడా బ్రేక్ చేస్తున్నారు, సోఫా మీద టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుంటున్నారు, షూతో పెట్టుకుంటున్నారు అనేది పాయింట్ అయినా పెట్టుకుంటే నువ్వు అక్కడ ఏమన్నా కూర్చుంటున్నావా, నువ్వేమన్నా తింటున్నావా, నువ్వేమైనా పడుకుంటున్నావా అక్కడ అని చెప్తున్నారు. ఓకే ఫర్నిచర్ పాడవుతుంది అనే ఉద్దేశం ఆయన, బట్ అది మామూలు టేబులే కదా పెట్టుకుంటున్నాను అనేది పాయింట్ అయింది. ఓకే ఆఫ్రిది పెద్దగా ఎక్కడ సీన్లో కనిపించాడు కాబట్టి మనకి ఓకే ఇక్కడ ఏదో పాయింట్స్ చెప్పాడు, ఇక్కడ మాత్రం కనిపించాడు. సో ఈయన ప్లస్ ఏంటంటే లాస్ట్లో వచ్చాడు, ఆఫ్రిది లాస్ట్లో వచ్చాడు. సో అండ్ వచ్చిన నెక్స్ట్ 2 మెంబర్స్ కూడా నెక్స్ట్ నైనిక అండ్ నిఖిల్ వచ్చారు కదా, సో వాళ్ళు కూడా ఆయనతో పెద్దగా ఆయనతో ఆఫ్రిదితో పెద్ద వీళ్ళకి ఎవరికి క్లాషెస్ లేవు కాబట్టి, సో ఆయన సేఫ్గా ఎవరితోని సంబంధం లేకుండా ఉన్నాడు కాబట్టి నామినేషన్స్లో కూడా ఎవరితోని సంబంధం లేకుండా ఉన్నాడు. ఆయన పాపం ఈ వీక్ ఎలా అయితేనే ఫైనల్గా ఆయన సేవ్ అయ్యాడు, నామినేషన్స్లో అయితే లేరు ప్రస్తుతానికైతే. ఆఫ్రిది అయితే ఈ వీక్ నామినేషన్స్లో లేరు, మరి గేమ్ కూడా ఏమీ అంటే వాళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి ఆడలేదో ఏమో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనిక ప్రేరణ నామినేట్ చేసింది కదా, ఆవిడకి ఏమని చెప్పారు, ఆల్రెడీ నువ్వు నాకు సీత కంటే కూడా ఎక్కువ క్లోజ్, చాలా క్లోజు, నీ గురించే నాకు ఎక్కువ తెలుసు, ఒకవేళ ఇన్ కేస్ అక్కడ సీత ప్లేస్లో నీ ప్లేస్లో సీత ఉంటే కూడా నేను సీతాని తిట్టుండేదాన్ని, సీతాకే తప్పని చెప్పుండేదాన్ని అన్నట్లు చెప్పి, సో అది అలా చేయటం అనేది తప్పు కదా, అలా డస్ట్బిన్లో వేయటం, సో నువ్వు తప్పు అనుకోకపోతే మళ్ళీ ఎందుకు సారీ చెప్తున్నావు అని చెప్పి
డూ నాట్ లూజ్ యువర్ గుడ్నెస్ అమ్మా అని చెప్పి నయనిక క్యూట్గా చెప్పింది. దానికి ప్రేరణ కూడా ఇంకా క్యూట్గా నేను ఒక్క సెకండ్ కూడా అది ఆలోచించలేదు, నేను ఆ తర్వాత వెళ్ళి అందరికీ అపాలజీ చెప్పాను అని అంటేనే అప్పుడు ఈవిడి మరి తప్పు అనిపించకపోతే మళ్ళీ నువ్వు ఎందుకు సారీ చెప్పటం అని అంటే, నేను 1 సెకండ్ కూడా అక్కడ ఆలోచించలేదు, అబ్బాయి చెప్పాడు ఇలా వెళ్ళి వేసాను, అది జోక్గా, నేను అలా కాదు అని మీ అందరికీ తెలుసు కదా, మరి ఎందుకు నేను అలా చేస్తాను అని ఆవిడ ఇంకా క్యూట్గా చెప్తున్నారు. అండ్ లాస్ట్లో కూడా రేషన్ టైంలో కూడా ఫుడ్ తింటున్నారు, మీరు అనేది తింటున్నారంటే బిగ్ బాస్ చెప్పారా ఫుడ్ తినొద్దని, అన్నీ తినకుండా స్టోర్ రూమ్లో పెట్టమని బిగ్ బాస్ చెప్పారా అని క్యూట్గా ఆ హెయిర్ స్టైల్కి ఆవిడ మాట్లాడే మాటలకి చాలా క్యూట్గా అనిపించింది. అండ్ లాస్ట్లో కూడా రేషన్ స్టోర్ రూమ్లో పెట్టింది, అదే ఓకే వెళ్ళదు కావాలనుకుంటే సరే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, క్యూట్గా అనిపించారు నాకు ఆవిడ. అండ్ సో నా ఇంటెన్షన్ అదే కాదు అని చెప్పి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి నైనిక పృథ్వీని నామినేట్ చేశారనమాట. మీరు టాస్క్లు చాలా ఈజీగా ఆడుతున్నారు అని చెప్తే అప్పుడు పృథ్వీ ఏం ఈజీగా ఆడకపోతే ఎలా ఆడమంటారు, కష్టంగా ఆడవాలా, ఈజీగానే కదా ఈజీగా ఆడితే ఏంటి ప్రాబ్లం అని అడిగారు ఆయన. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే నయనిక పాయింట్, ఆవిడ్ని నామినేట్ చేశారు కాబట్టి చీఫ్గా ఫెయిల్ అయ్యారు అని చెప్పి నామినేట్ చేశారు కాబట్టి సో ఈవిడ రివర్స్ నామినేట్ చేస్తుంది అనిపించింది నాకు. అండ్ డే 1 నుంచి కూడా మీరు అలా బాగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు చేయట్లేదు అని అంటే, మీరు ఇప్పుడు ఫస్ట్ వీక్ తీసుకొస్తున్నారు, అప్పుడు ఫస్ట్ వీక్ నుండి మాట్లాడుతున్నారా, డే 1 నుంచి మాట్లాడుతున్నారా మీరు అని అంటే వెంటనే నిఖిల్ అబ్బాయి వీళ్ళుండి అరే అది డే 1 వీకేరా అయ్యింది అని చెప్తే అందరు నవ్వారు, ఓకే సారీ ఓకే అనుకొని ఇంకా యాక్సెప్ట్ చేశారు, అదే నవ్వారు. అప్పుడు నెక్స్ట్ నయనిక సేఫ్గా ఆడట్లేదు అంటే, నయనిక సేఫ్గా ఆడట్లేదు మీరు అని అంటుంటే అందరూ ఉండి సేఫ్గా ఆడుతున్నారు, సేఫ్గా ఆడట్లేదు అని అంటే సేఫ్గా ఆడుతున్నారు మీరు అని చెప్పి అన్నారనమాట. సో ఓకే అప్పుడు పృథ్వీ వచ్చేసి ఓకే మీకే క్లారిటీ లేదన్నట్టు ఓకే మీకు చాలా క్లారిటీ ఉంది గేమ్ అంటే అన్నట్లుగా వచ్చి అన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ప్రేరణ నామినేట్ చేశారు. ఏమని చెప్పారు, నిఖిల్ ప్రేరణ నామినేట్ చేస్తూ డబుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నావు అని చెప్పారనమాట. ఎందుకంటే ఆవిడ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చేసింది ఇది తప్ప రైటా, అదే డస్ట్బిన్లోది అలా తీసి వేయటం మళ్ళీ పైన పెట్టింది అది నేను చేసింది తప్ప రైటేనా అని అడుగుతా అందరినీ ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతూ ఉన్నారంట. సో ఆవిడకి నువ్వు ఏదైతే చేసావో అది నీకు కరెక్టా రాంగా అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి, అందరి దగ్గరికి వచ్చి అడుగుతున్నావు, డబుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నావు అని చెప్పి పాయింట్ చెప్పారు. అండ్ అది పెద్ద నాకు అంత పాయింట్ అనిపించలే. అండ్ నీ గుడ్ విల్ కోసమే చెప్తున్నాను, ఏదైనా కూడా నువ్వు చేసేటప్పుడు రైటా రాంగా అనేది నీకు నువ్వే నిర్ణయించుకోవాలి అన్నట్టు నిఖిల్ చెప్పారు. నెక్స్ట్ అక్కడ ఏమైందంటే లైవ్ అప్డేట్స్లో ఏమైందంటే దానికంటే ముందు ఫస్ట్ బిగ్ బాస్ అదే నిఖిల్ని నామినేషన్స్కి పిలిచినప్పుడు ప్రేరణని నామినేట్ చేసిన తర్వాత బిగ్ బాస్ నాకు ఇంకెవరు లేరు నా నామినేషన్స్లో, ఆ లేని పాయింట్స్ నేను ఎక్కడ ఎత్తుకొని చెప్పలేను, నాకు ఇంకెవరి మీద పాయింట్ ఏం లేదు, సో ఇంకా నా నామినేషన్ ఇంతే బిగ్ బాస్ అని అంటే బిగ్ బాస్ ఆల్రెడీ ఒకసారి అనౌన్స్ చేశారనమాట నెక్స్ట్ నామినేషన్ చెప్పాల్సిందే అన్నట్లుగా. లేదు ఎవరిని నామినేట్ చేయకపోతే కనుక నాకు నేనే సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలంటే కూడా ఓకే నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాను అని కూడా చెప్పారు. బట్ బిగ్ బాస్ చెప్పిన తర్వాత అందరూ ఇంకా ఎవరొకరిని చెప్పాలి కదా, ఏదో పాయింట్ చెప్పు అని అంటుంటే ఇంకప్పుడు ఫైనల్గా వచ్చి పృథ్వీని నామినేట్ చేశారు. ఇంకా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అందరూ అన్న బిగ్ బాస్ చెప్పు అని చెప్పిన తర్వాత కూడా చాలాసేపు వెయిట్ చేసి పృథ్వీని వచ్చి ఇంకా ఏం పాయింట్ లేదు కాబట్టి పృథ్వీని నామినేట్ చేసి ఏం చెప్పారంటే
నువ్వు హెల్ప్ చేయట్లేదు టాస్కుల్లో, అంటే ఏ క్లీనింగ్ డిపార్ట్మెంట్లో కానీ కిచెన్ డిపార్ట్మెంట్లో వర్క్ హెల్ప్ చేయట్లేదు, నువ్వు ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి ఇంకా పాయింట్ పెట్టాలి. కాబట్టి నిఖిల్ పాయింట్ పెడితే నేను ఎందుకు హెల్ప్ చేయట్లేదు, నేను చేశాను కదా, నేను చేశానని ఆయన చెప్తున్నారు. ఒక్కరోజే చేసావు అని అంటే 2 రోజులు చేశాను అని అంటున్నాడు. ఇంకా మిగతా 4 రోజులు ఉంది కదా, సో ఆ పాయింట్ మీద చెప్పారు. అదే హెల్ప్ చేయట్లేదంటే అప్పుడు పృథ్వీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ఎందుకు చేయాలో కూడా తెలియట్లా, ఎందుకు చేస్తున్నావో కూడా తెలీదు అని చెప్పి అన్నారనమాట. ఇంక నాకు అదే పాయింట్, ఇంకేం లేదు అని చెప్పారు. అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్గా నామినేషన్స్లో ఉన్నవాళ్ళు వచ్చేసి ఇంక నెక్స్ట్ బిగ్ బాస్ అప్పుడు బిగ్ బాస్ యష్మి అని పిలిచారు. అందరినీ ఎలా అయితే పేర్లు పెట్టి పిలుస్తారో మనకి లైవ్లో అయితే పేర్లు పెట్టి పిలవటం కూడా చూపిస్తున్నారు. యష్మి అని అంటున్నారు. ఎలా అందరినీ కూడా అలాగే పేరు పెట్టి పిలుస్తున్నారు. పేరు చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళు నామినేట్ చేస్తున్నారనమాట. మీరు చేయండి అలా ఏం చెప్పట్లా. నిఖిల్ నామినేట్ చేయాలి అనుకుంటే కనుక నిఖిల్ పేరు చెప్తున్నారు. అలాగే యష్మి అన్నారు. అప్పుడు యష్మి లేచి ఇప్పుడు నేను ఫైనల్ నామినేషన్స్ చేయాలా అని అంటే ఇంకా ఫైనల్ చేయాలా అని వెళ్ళి అక్కడ నుంచొని ఇంకా చీఫ్స్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను, నాకు క్లియర్ అండ్ ఎవిడెంట్ అని చెప్పి ఆ పాయింట్ చెప్పారు. అండ్ ఆ తర్వాత ఇంకా ఆ పాయింట్ చెప్పిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే మాట్లాడుకున్నామో ఆ పాయింట్ చెప్పిన తర్వాత అప్పుడు బిగ్ బాస్ ఆల్రెడీ ఆ పాయింట్ చెప్పిన తర్వాత యష్మి మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది అని చెప్పి నామినేషన్స్లో ఉన్నవాళ్ళు అని చెప్పి మణి, విష్ణు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది నామినేషన్స్లో ఉన్నవాళ్ళు అని చెప్పి మణి అండ్ ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, భాష, నైనిక ఉన్నారు. సో ఉంటే అప్పుడు యష్మికి మీరు పెద్ద క్లాన్కి చీఫ్ అయినందువలన మీకు ఒక స్పెషల్ పవర్ కూడా లభిస్తుందని చెప్పి నామినేషన్స్లో ఉన్న వాళ్ళని ఒకరు సేవ్ చేసి అండ్ నామినేషన్స్లో లేని వాళ్ళని నేరుగా ఒకరిని నామినేట్ చేయండి అని చెప్పినప్పుడు అప్పుడు యష్మి ఏం చెప్పిందంటే నేను ప్రేరణను సేవ్ చేస్తున్నాను బిగ్ బాస్ ఎందుకంటే ఇప్పటి వరకు నా క్లాన్ గురించి మాట్లాడటానికి నాకు ఆపర్చునిటీ రాలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది రైట్ మూమెంట్. తన మీద బాటిల్ గురించి అండ్ దానికి క్లాన్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నాము. తన ఇంటెన్షన్ ఏం లేదు. వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ విక్టరీ. గ్లాస్ తీసుకోవటానికి నైన్కా వచ్చింది, నేను వెయిట్ చేస్తున్నా వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పి ఆవిడ చెప్పింది. సో ఆవిడ ఇంటెన్షనల్గానే వీళ్ళు వెయిట్ చేశారు. వీళ్ళు చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో డస్ట్బిన్లో పడేసి తీసింది ఓకే. ఇప్పుడు అక్కడ ప్రేరణ ఇంటెన్షన్ అలా కాకపోయినా కూడా యష్మి ఇంటెన్షన్ అయితే వాళ్ళని ప్రెషర్లో పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని నాకు అనిపించింది. అక్కడ ఆవిడ పాయింట్ కూడా చెప్పింది, వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ విక్టరీ. గ్లాస్ తీసుకోవటానికి నైన్కా వచ్చింది, నేను వెయిట్ చేస్తున్నా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా అని మేము ఒక హాఫ్ డే వెయిట్ చేసామని. సో దాని గురించి డిస్కస్ చేస్తూ దాని గురించి చెప్పి నేను ప్రేరణని సేవ్ చేస్తున్నాను అని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుని నేను నేరుగా నామినేట్ చేస్తున్నానని చెప్పి టాస్క్ బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు అది కమాండ్ లాగా అనిపించింది. మరి నాకు ఎపిసోడ్లో ఇది మొత్తం చూపించినట్టు అనిపించలా. నాకు యష్మి అక్కడ లైవ్లో చెప్పింది ఏంటంటే టాస్క్ బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు అది కమాండ్ లాగా ఎవరెవరు ఏం చేయాలి అని ఇచ్చినప్పుడు నేను నా డెసిషన్ తీసుకున్నాను, అది కరెక్టా ఏంటా అని క్లారిటీ నేను ఇవ్వను అంటే ఆవిడ చెప్పింది అదంతా. సో ఇక్కడ యష్మి ఏదైతే చెప్పిందో ఆ పాయింట్ మనం ఆడియన్స్ చూస్తే నెగిటివ్ అనిపిస్తుంది అని ఏదైతే అనిపిస్తుందో ఆ పాయింట్స్ అన్నీ కట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మామూలుగా ఎపిసోడ్లో ఎక్కువ మంది ఎపిసోడ్ చూస్తారు కాబట్టి నేను నా డెసిషన్ తీసుకున్నాను, అది కరెక్టా ఏంటి అని క్లారిటీ నేను ఇవ్వను.
పర్సనల్గా తీసుకుంది, విష్ణు స్పోర్టివ్గా తీసుకోలేదు, పర్సనల్గా తీసుకుంది. అండ్ క్లాన్ మొత్తం డిస్టర్బ్ అయింది. ఆవిడ విష్ణు ఫీల్ అయింది కదా, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చాను, క్లీనింగ్ డెవలప్మెంట్ కోసం రాలేదని చెప్పి ఫీల్ అయింది కదా. సో అక్కడ విష్ణు నేను స్పోర్టివ్గా తీసుకోలేదు, సో దానివల్ల క్లాన్ మొత్తం డిస్టర్బ్ అయ్యింది అని చెప్పింది. అక్కడ ఆవిడ ఫీల్ అయిన దాని గురించి అయితే ఏమీ పట్టించుకోలేదు, కానీ దానివల్ల వీళ్ళు క్లాన్ మొత్తం డిస్టర్బ్ అయ్యారంట. సో అప్పుడు విష్ణు ఏం చెప్పిందంటే క్లాన్ మొత్తం డిస్టర్బ్ అయ్యింది అండ్ గేమ్ అండ్ విష్ణు స్పోర్టివ్గా తీసుకోలేదు, క్లాన్ మొత్తం డిస్టర్బ్ అయింది, ఎమోషన్ అవుతున్నారు సీత అండ్ విష్ణు, గేమ్ ఎలా ఆడాలి అనేది తెలియలేదు, వీళ్ళు పర్సనల్గా తీసుకున్నారు. ఫస్ట్ వీక్ కాబట్టి మాకు కూడా క్లారిటీ లేదు, మేము కూడా స్ట్రాంగ్గా తీసుకోవాలా లేదా మాకు కూడా క్లారిటీ లేదు, సీత ఆల్రెడీ ఉంది కాబట్టి సో విష్ణుప్రియ అని చెప్పింది. ఇప్పుడు ఈవిడి ఫైనల్గా ఏం చెప్పిందంటే విష్ణు స్పోర్టివ్గా తీసుకోలేదు, సో దానివల్ల మా క్లాన్ మొత్తం డిస్టర్బ్ అయింది, సీత అండ్ విష్ణుప్రియ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, సో గేమ్ ఎలా ఆడాలనేది మాకు కూడా తెలీదు, ఫస్ట్ వీకే కాబట్టి గేమ్ ఎలా ఆడాలని తెలీదు, స్ట్రాంగ్గా తీసుకోవాలా లేదా కూడా మాకు క్లారిటీ లేదు, సో అందుకని సీత ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది కాబట్టి నాకు వాళ్ళిద్దరు ఉన్నారు, ఆల్రెడీ సీత నామినేషన్స్లో ఉంది కాబట్టి నేను విష్ణుని నామినేట్ చేస్తున్నానని చెప్పింది. అప్పుడు విష్ణు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ నేను ఏ సీజన్లోని చూడలేదు, 5 మంది మీద వరకు మొత్తం 14 మంది వరకు 5 మంది మీద వేసేసేది నేను ఏ సీజన్లోని చూడలేదు, సో అందుకే నేను ఫీల్ అయ్యాను, అది కూడా నేను బిగ్ బాస్కి చెప్పుకున్నా, కెమెరాస్ ముందు వెళ్ళి చెప్పుకున్నాను, కెమెరాలకి చెప్పుకున్నాను కానీ మీకేమీ చెప్పుకోలేదు, నేను ఎవరికి చెప్పుకోలేదు కదా నేను అని అంటే, బట్ నువ్వు చెప్పుకోపోయినా మేము అందరం చూసాము అని యష్మి అందనమాట. యష్మి అంటే మరి మీరు అందరూ చూసి నాకు సింపతి కానీ ఎంపతి కానీ రాలేదేంటి అని అందావిడి. సో ఇవేమీ వేయలేదన్నమాట. సో ఏదైతే వాళ్ళకి కావాలనుకుంటున్నారో ఆ పాయింట్ మాత్రమే వేస్తున్నారు. ఫైనల్గా విష్ణుని నామినేట్ చేసిందనమాట, ప్రేరణను సేవ్ చేస్తూ. అండ్ ప్రతిసారి కూడా లాస్ట్ నామినేషన్స్ టైంలో కూడా ప్రేరణని ఎవరు నామినేట్ చేసినా కూడా యష్మి వచ్చి ముందుండి పరిగెట్టుకొని వచ్చి మరీ ప్రేరణని సేవ్ చేస్తూ పక్కన ఎవరుంటే వాళ్ళకి కత్తి పొడిచింది. అండ్ ఇప్పుడు కూడా ప్రేరణనే సేవ్ చేసింది. నాకెందుకో కొంచెం గ్రూప్ గేమ్ ఆడేలాగా అనిపిస్తుంది, నాకెందుకో కొంచెం యష్మి గ్రూప్ గేమ్ ఆడుతుంది అనిపిస్తుంది కొంచెం నాకు. అండ్ ఆవిడ బిహేవియర్ కూడా కొంచెం నాకు అంత మంచిగా అనిపించట్లేదు. మీకేమనిపిస్తుంది యష్మి గురించి? ఆవిడ ఆట బాగా ఆడుతుంది అనిపిస్తుందా, ఆవిడ స్ట్రాటజీ కరెక్ట్ యూజ్ చేస్తుంది అనిపిస్తుందా, లేదా యష్మిది రాంగ్ అనిపిస్తుందా? అదే అందరికీ అలాట్ చేసిన టాస్క్ల గురించి కానీ ఇప్పుడు ఈ గొడవలన్నిటికీ గురించి కానీ యష్మి రియాక్ట్ అయ్యే విధానం, ఆవిడ అలా చేయటం వల్లే కదా, టాస్క్లు ఎక్కువ ఇవ్వటం వల్లే కదా వీళ్ళు ఎంత గొడవలు వచ్చాయి. సో యష్మిది మంచి మూవీ అంటారా? అంటే చీఫ్స్ని కూడా నామినేట్ చేయాలనుకుంది. సో ఎవరి వల్ల అయితే ఆవిడ చీఫ్ అవ్వగలిగిందో వాళ్ళనే నామినేట్ చేయాలనుకుంది. ఈ పాయింట్లో మీరు యష్మి రైట్ అనిపిస్తుందా మీకు, లేదా అలాగే ఉండాలి స్పోర్టివ్గా అనిపిస్తుందా? మీరు కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా నిఖిల్ని అడిగింది కదా, అదే ఎందుకురా వాడిని నామినేట్ అదే ఎందుకు అదే పృథ్వీ ఫీల్ అయ్యాడనమాట. లైవ్లో చూపించారు మనకి, నిఖిల్ ఇచ్చేసిన నామినేషన్స్ తర్వాత పృథ్వీ చాలా ఫీల్ అయ్యారు, ఏడుస్తూ ఉన్నారు. సో ఎందుకురా వాడిని చేసావని చెప్పి సోనియా వీళ్ళు అడిగితే అప్పుడు నాకు ఇంకా పాయింటే లేదు, ఇవన్నీ నాకు అవ్వదు, నేను తీసుకోలేకపోతున్నాను, లేదు క్విట్ అవ్వాలని ఉంది అన్నట్లుగా ఇంకా ఆయన చెప్పారు. ఇంకా నాకు పాయింట్ లేదు కాబట్టి లైవ్లో చూపించారు, ఆయన నామినేట్ చేయాలనుకోవట్లేదు ఇంకెవరిని. సో కాబట్టి ఇంకా కంపల్సరీగా చేయాలంటున్నారు కాబట్టి పృథ్వీని చేశారు. సో అదే ఎక్స్ప్లెయిన్ చేశారు, నువ్వు అప్పుడు అభయం చేసి ఉండాల్సింది అని చెప్పి ఆవిడ చెప్పింది. తర్వాత సోనియా ఇక్కడ నిఖిల్తో మాత్రానికి బాగానే ప్రస్తుతానికైతే బాగానే ఉంటున్నారు. బట్ మళ్ళీ నెక్స్ట్ అక్కడికి వెళ్ళి పృథ్వీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ వాడి ఇంటెన్షన్ అది కాదురా అని చెప్పి కొంచెం బాగానే అడ్జస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం బాగానే
సపోర్టివ్గా మాట్లాడుతున్నారు అనిపించింది. అంటే ఎవరిని హర్ట్ చేయకుండా కొంచెం మంచిగానే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అప్పుడు అభయ్ కూడా వచ్చేసి ఎందుకురా నువ్వు నామినేట్ చేసావు అని చెప్పి అడిగితే సోనియా వచ్చి అడుగుతుంది కదా, నువ్వు ఎందుకురా వాడిని నామినేట్ చేసావు, మన ఫ్రెండ్ మనమే ఎందుకు నామినేట్ చేసుకుంటాం, లేనిపోని పాయింట్స్ అన్నీ నువ్వు వాళ్ళ అందరికీ పెట్టడం వల్ల అదే అఫ్రిది నామినేట్ చేశాడు కదా నిఖిల్ని. సో అబ్బాయి పెట్టిన పాయింట్ల వల్ల ఆయన పాయింట్ రేస్ చేసి నామినేట్ చేశాడు అన్నట్లుగా ఆవిడ చెప్పింది. నేను ఇప్పుడే కాదు మొన్న కూడా చెప్పాను, నాగ్ సార్ ఉన్నప్పుడే ఆడాలి అని చెప్పి, ఆడకపోతే ఆడు నా ఫ్రెండ్ అయినా పర్లేదు అన్నట్లు ఆయన చెప్పారు స్ట్రాంగ్గానే. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ ఫీల్ అవుతున్నారు అనుకుంటే ఒకవేళ ఎలిమినేట్ అవుతారు ఏమో అని. సో అప్పుడు ఆవిడ అంటుంది మనకంటే ముందు ఇంకా చాలామంది ఉన్నారు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు, అప్పటి వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది. సో ఆవిడ గేమ్ ఆడకపోయినా కూడా చాలా స్ట్రాంగ్ అనుకుంటుంది, ఎందుకంటే ఆవిడ ఫస్ట్ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు కదా, ఆ కాన్ఫిడెన్స్ ఏమో. గేమ్ అయితే నాకు ఇప్పటి వరకు సోనియాకి టాస్క్ రాకపోవటం వల్ల ఏమో నాకైతే పెద్ద అంత ఓన్లీ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ మాత్రమే ఉన్నాయి. నామినేషన్స్లో బాగా మాట్లాడుతుంది కానీ టాస్క్లు కానీ ఇప్పుడు ఈరోజు మనకి ఫైనల్గా లాస్ట్లో చూపించారు కదా, రేషన్ని స్టోర్ రూమ్లో పెట్టండి, మీరు వండుకున్నవి మొత్తం పెట్టండి అన్నప్పుడు కూడా ఆవిడ అక్కడ సోఫాలోనే కూర్చుంది. అందరూ వెళ్ళి హరీబరీగా పెడుతూ ఉన్నారు కానీ ఆవిడ మాత్రం లెగలే, సోఫాలోనే కూర్చుంది. తినండి అన్నప్పుడు మాత్రమే లెగిసి వెళ్ళింది. తినండి అన్నప్పుడు మాత్రమే కదా లెగిసి వెళ్ళింది. అంతకుముందు కూడా లేచేం పైకి అదే వెళ్ళి అందరితో పాటు కూడా పెట్టలేదేమి ఆవిడ. నెక్స్ట్ వచ్చేసి యష్మి విష్ణుకి చెప్తుంది కదా, నెక్స్ట్ డే వాళ్ళు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని విష్ణు ఉంటే వెళ్ళి చెప్తుంది కదా, నా ఒక్కదాని పాయింటే కాదు, నేను ఒక పాయింట్ క్లారిటీగా చెప్తాను, నా పర్సనల్ నామినేషన్ కాదు, నువ్వు నాకు నామినేషన్స్లోనే లేవు, యాజ్ ఎ చీఫ్గా నా క్లాన్ వాళ్ళందరూ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని యాజ్ ఎ చీఫ్గా నేను మాట్లాడాను, నా పర్సనల్ అయ్యుంటే నేను వేరే పాయింట్స్ చెప్పేదాన్ని, వేరే పాయింట్స్ లేక నేను నిన్ను నామినేట్ చేసా అంటున్నా అన్నారు కదా. బట్ నిన్నటి ఎపిసోడ్లో ప్రేరణ యష్మి ఆల్రెడీ లోపల రూమ్లో డిస్కస్ చేసుకుంటూ అన్నారనమాట, చీఫ్గా నామినేట్ చేయకపోతే అదే వాళ్ళిద్దరిని నామినేట్ చేసే అవకాశం లేదు అని అంటే కనుక నాకు సీత అండ్ విష్ణుప్రియ ఉంది అని చెప్పారు. బట్ ఈరోజు మాత్రానికి విష్ణుని నామినేట్ చేసిన తర్వాత, నేరుగా నామినేట్ చేసిన తర్వాత వచ్చి మళ్ళీ ఆవిడకి సేఫ్ గేమ్ ఇదే నా పాయింట్ కాదు అందరి మీద కలిపి చెప్పాను అన్నట్లుగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అఫ్రిది అండ్ ఆదిత్య గారు మాట్లాడుకుంటున్నారు కదా, యష్మి ప్రేరణని సేవ్ చేసింది, పృథ్వీని సేవ్ చేస్తుంది అనుకున్నాను అని మాట్లాడుకుంటూ మళ్ళీ తర్వాత కూడా పాయింట్ ఒకళ్ళకొకళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఫ్రెండ్స్ అని అనుకుంటారేమో, అలా కాదు అని అనిపించడానికి ఒకళ్ళకొకళ్ళు న్యూట్రల్గా నామినేట్ చేసుకుంటున్నారు. నిఖిల్ వచ్చి ప్రేరణ వచ్చి నిఖిల్ని నామినేట్ చేసుకున్నారు కదా, సో ఆ పాయింట్ గురించి మాట్లాడుకుంటున్నారు అనిపించింది నాకు. అక్కడ న్యూట్రల్గా ఉంటున్నారు. ఆయన మాట్లాడుతుంటే నిజమే కదా, ఒకళ్ళకొకళ్ళే నామినేట్ చేసుకుంటున్నారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపించింది నాకు కూడా. ఆయన చెప్పిన పాయింట్ మనం ఆలోచించలేదు ఈ పాయింట్ అనిపించింది నాకు. నెక్స్ట్ రేషన్ని స్టోర్ రూమ్లో పెట్టేయమన్నారు కదా, స్టోర్ రూమ్లో పెట్టండి అన్నప్పుడు నాకు అసలు ప్రేరణ ఎంత క్యూట్గా అనిపించారంటే, బుగ్గల నిండా పెట్టుకుంటూ తినొద్దు అని, అదే యష్మి వచ్చేసి ఎందుకు తింటున్నారు అని అంటే, బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెట్టమన్నారు కానీ తినకుండా పెట్టమని చెప్పారా అని చాలా ఇన్నోసెంట్గా అడుగుతూ మళ్ళీ అండ్ ఆవిడ అలా అడగటం వల్ల ఏమో బిగ్ బాస్ మీరేమన్నా తినాలనుకుంటే ఇప్పుడే తినేసేయండి మళ్ళీ ఇంకా తినొద్దు అనే సెకండ్ ఛాన్స్ లాగా ఇచ్చారనిపించింది ఆవిడ అంత క్యూట్గా అడిగేసరికి. అండ్ నెక్స్ట్ తినేటప్పుడు కూడా నాకు అసలు ఆకలే వెయిట్లా, నాకు తినాలని అప్పుడు కూడా
అప్పుడు నెక్స్ట్ స్టోర్ రూమ్లో బెల్ కొట్టేసి ఇంకా ఫైనల్గా అన్నీ పెట్టేయమని చెప్పి బిగ్ బాస్ సెకండ్ బెల్ కొట్టారు కదా, బిగ్ బాస్ బెల్ కొట్టి ఇంకా అన్నీ పెట్టేసేయండి అని చెప్పారు కదా. చెప్పినప్పుడు కూడా అవి పెట్టుకుంటా చిప్స్ ప్యాకెట్ అవి తినుకుంటా నాకు యాక్చువల్లీ తినాలని లేదు, బట్ ఏం దొరకదు అని తింటున్నానని ఎంత క్యూట్గా అనిపించారు. ఈరోజు నాకు ప్రేరణ చాలా క్యూట్గా అనిపించారు. మొన్న ఎపిసోడ్లో కూడా చాలా యాక్టివ్గా చాలా క్యూట్గా అనిపించారు. సో నాకైతే ప్రస్తుతానికి చాలా క్యూట్ స్వీట్ హార్ట్ లాగా అనిపిస్తుంది ప్రేరణ. సో ఆవిడ ఒకవేళ నామినేషన్స్లో ఉన్న ఓట్లు బాగానే పడేయేమో ఆవిడ క్యూట్నెస్కి. సో ఈరోజు ఎపిసోడ్ గురించి అంతా మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ. బాయ్.